కళ్యాణం. శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగీ భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నరేష్. నేను శ్రీ శ్రీనివాసస్వామి మరియు రాముల వారి కళ్యాణోత్సవాలు యూరోప్ మొత్తం జరిపిస్తూ ఉంటాము. మొట్టమొదటిసారిగా మన ఫ్రాన్స్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు శ్రీ రామ కళ్యాణోత్సవాన్ని నిర్వహించడానికై సంకల్పించారు. ఏప్రిల్ 5వ తారీఖున మన ఫ్రాన్స్లో ఈ కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ కళ్యాణోత్సవం ఎందుకు చేసుకుంటామయ్యా అంటే, వ్యాధి చోర దుర్భిక్ష అనావృష్టి రాజబాధాది సర్వోపద్రవ శాంత్యర్థం స్వస్త్యర్థం. అంటే ఎటువంటి బాధలున్నా, అలాగే ఫ్రాన్స్ యొక్క దేశ సంరక్షణానికై, అంతా మంచి జరగటానికి గాను ముఖ్యంగా ఈ కళ్యాణోత్సవాలు నిర్వహిస్తూ ఉంటాం. అంతేకాదు, ఈ కళ్యాణంలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా స్వామివారు 42 తరాలు, అంటే తండ్రి తరపున తల్లి తరపున 42 తరాల వారిని స్వామి ఉత్తమ లోకాలను తీసుకువెళ్తారట. అంతేకాదు, ఇంకా ఎన్నో విశిష్టత ఈ కళ్యాణోత్సవానికి ఉంది. మొట్టమొదటగా మనం స్వామివారికి అభిషేకము, అలాగే కళ్యాణోత్సవము, అలాగే స్వామివారికి పట్టాభిషేక మహోత్సవం కూడా నిర్వహిస్తాం. కాబట్టి అందరూ కూడా ఈ శ్రీ హనుమత్ సీతా లక్ష్మణ భరత్ శత్రుఘ్న పరివార సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క వైవాహిక మహోత్సవాన్ని దర్శించి, స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి, ఆ అక్షతలను, ఆ తలంబ్రాలను స్వామివారికి సమర్పించి, ఆ అక్షతలను మీ శిరస్సు మీద ధరించి మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి ఇది ఒక మహత్తర అవకాశం. కాబట్టి అందరూ కూడా మొట్టమొదటగా ఫ్రాన్స్లో జరిగేటువంటి ఈ రామ కళ్యాణోత్సవంలో పాల్గొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందగోరుచున్నాము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్.